Sir, look here. చేస్తున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తల్లిదండ్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఝాన్సీ మేడం అలాగే మనస్సోజ మేడం గారి యొక్క పేరెంట్స్ అందరినీ వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. వారు పెద్దవాళ్ళు అవగానే ఆపకండి వీలైనంత వరకు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితి చెప్పలేను. పిల్లలు పెద్దగా అయినాక ముఖ్యంగా అమ్మాయిలు చాలా మంది చూశారు నాట్యం ఆపేస్తారు. ఈరోజు గున్నా స్ఫూర్తి గారు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రపంచ డ్యాన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన స్ఫూర్తి డ్యాన్స్ అకాడమీ అండ్ ఆల్ ద బెస్ట్ అకాడమీ వారి వ్యవస్థాపకులు లయన్ సూర్యనారాయణ గారు ఏర్పాటు చేసిన ఈ నాట్య గురువుల మరియు వారి శిష్యుల అట్లాగే వారి పేరెంట్స్ని సన్మానించే కార్యక్రమం దాదాపు ఈరోజు పొద్దున 10 గంటల నుంచి మొదలు పెడితే ఈరోజు ఈవినింగ్ 11 గంటల వరకు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది అంటే నాట్య గురువులను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి సన్మానించడం అనేది చాలా గొప్ప విషయం. అందుకు సూర్యనారాయణ గారిని అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే ఈరోజు పిల్లల ప్రదర్శనలు కూడా చూసాము. మనం ఏదైతే కళలు మర్చిపోతున్నామో, లలిత కళలు మర్చిపోతా ఉన్నామో, ఆ లలిత కళలు నేర్పిస్తున్న తల్లిదండ్రులకు కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే చదువుల వెంటబడి లలిత కళల్ని ముఖ్యంగా ఈ నాట్యాన్ని కానీ సంగీతాన్ని కానీ మర్చిపోయే పరిస్థితి ఉంది. అట్లాగే మన భాషను కూడా మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి మన సంస్కృతిని మళ్ళీ పునరుజ్జీవనం చేస్తున్నందుకు మా ఈ ఆల్ ద బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ మన సూర్యనారాయణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ థ్యాంక్ యూ సార్. ఈనాటి కార్యక్రమానికి మా లయన్ డిస్ట్రిక్ట్ 320A గవర్నర్, అందరి వాడు, ప్రతి కుటుంబంలో ప్రతి వాళ్ళు మా వ్యక్తి అనుకునే ఏకైక వ్యక్తి మా లయనిజంలో అంత గొప్ప వ్యక్తి. చాలా అద్భుతమైన సమయాన్ని, అత్యంత విలువైన సమయాన్ని గత 3 రోజులు కూడా మా మల్టిపుల్ డిస్ట్రిక్ట్లో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ముఖ్యంగా నాట్య గురువులను, వారి పిల్లలను, వారి తల్లిదండ్రులను అభినందించి ఆశీర్వదించి గురువులకు నాట్య గురురత్న అవార్డు ఇచ్చినందుకు ముఖ్యంగా మా గవర్నర్ యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్ మహేందర్ కుమార్ రెడ్డి గారికి మా ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ అలాగే స్ఫూర్తి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్. మన ఏ జన్మలో బంధం అన్నట్టుగా మీరు ఇది ఎన్నో జన్మల బంధంలాగా అనిపిస్తూ ఉంటుంది సార్. నాకు ఎప్పుడైనా ఎంతమంది గురువుల్ని ఈరోజు 50 మంది గురువులను, ముఖ్యంగా దాదాపు 100 మంది పేరెంట్స్ను కూడా మా సంస్థ నుండి సన్మానించి సత్కరించడం జరిగిందని. ఇందులో ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే ఏ పేరెంట్స్ నుండి కానీ ఏ గురువు నుండి కానీ ఎలాంటి ఒక రూపాయి కూడా తీసుకోకుండా మా సొంత ఖర్చులతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పడానికి కూడా నేను 100% సంతోషిస్తున్నానండి. కాబట్టి కళ అనేది చాలా గొప్పది, అందులో నాట్య కళ చాలా గొప్పది, అందరికీ అబ్బేది కూడా కాదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకున్న అందరికీ, గురువులకు, అలాగే విచ్చేసిన తల్లిదండ్రులకు, చిన్నారులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరీ ప్రత్యేకంగా మా గవర్నర్ గారికి, అలాగే విచ్చేసిన మా లయన్ డాక్టర్ ఎస్ కోటేశ్వరరావు గారికి, మా జక్క
అన్నకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.